చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. నూజివీడు మండలం మేర్జాపురం గ్రామంలోని న్యూ లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో చెల్లించాల్సిన ఫీజు డబ్బులు కట్టలేదని 6వ తరగతి విద్యార్థి త్రినాథ్ ను తరగతి గది నుండి బయటకు తోసేసి గేట్లు వేసేసిన ప్రిన్సిపల్ విద్యార్థిని తీవ్రంగా నెట్టడంతో పాఠశాల గోడకు తల తగిలి తీవ్ర గాయాల పాలైన త్రినాథ్ నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో త్రినాథ్ కు చికిత్స అందించి స్కూల్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన గాయపడ్డ విద్యార్థి తల్లిదండ్రులు. నా పేరు త్రినాథ్. నేను 6th క్లాస్ చదువుతున్నాను. ఫీజు కట్టలేదని మా ప్రిన్సిపల్ నన్ను పిల్లల మీద విసిరేసింది. అయితే నా తల వెళ్ళి నా కన్ను వెళ్ళి వాళ్ళ గోడ మీదకి వెళ్ళి తగిలితే వాళ్ళ తల వచ్చి నా కన్ను గుంజుకుంది. అయితే నేను ఏడుస్తుంటే ఇంకో బాబు నేను ఏడుస్తుంటే వాళ్ళిద్దరు కొట్టుకుంటూ వచ్చి నా మీద పడ్డారు. అలా జరిగింది. అసలు ఎన్ని కట్టించుకున్నా ఓల్డ్ ఫీజు అంటున్నారు, కట్టలేదు అంటున్నారండి. అంతే వాళ్ళంతే. మామూలు మీరు ఇంకా ధైర్యం చేస్తారు. ఇది బాబు కన్నా ఏదమ్మా ఎక్కడ పుట్టింది మాస్టర్? ఇవ్వండి, ఇవేసి ఇచ్చారు నిరుడి. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేర్జాపురం అనే గ్రామం నందు లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నటువంటి దగ్గుమల్లి త్రినాథ్ అన్నటువంటి ఒక స్టూడెంట్ 6వ తరగతి చదువుతున్నాడు. ఇదే స్కూల్లో. తండ్రి పేరు హనుమంతరావు. నిన్న అనగా 21వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో స్కూల్ ఫీజు కట్టలేదనే ఉద్దేశంతో ఆ స్కూల్ యాజమాన్యం వారు ఈ యొక్క స్టూడెంట్ని నెట్టివేయగా పక్కన ఉన్నటువంటి పిల్లల మీద పడి తనకి కనుబొమ్మ దగ్గర గాయమైనట్లుగా నూజివీడు గవర్నమెంట్ హాస్పిటల్ నందు వచ్చిన హాస్పిటల్ ఇంటిమేషన్పై స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దీనిపైన మేము మా యొక్క పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ పూర్తిగా జరిపి బాధ్యులైన వారిపైన చట్టపరమైన చర్య తీసుకోబడుతుందని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. హనుమంతరావు అండి. మాది మీర్జాపురం గ్రామం. న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ మీర్జాపురం అండి. చదివే పిల్లలు 5 పిల్లలు. మా పిల్లలిద్దరు, తమ్ముడోళ్ళ పిల్లలు 3, మొత్తం 5 అక్కడ చదువుతున్నారు. 5 గంటలకి బాబుని తీసుకొద్దామని నేను చెవిలోంచి వచ్చి వెళ్ళానండి. వెళ్తే అక్కడికి బాబుకి కంటికి దెబ్బ తగిలి మొహం మీద తగిలి ఉంది. ఏంట్రా అని బాబుని అడిగానండి. ఇంటికి తీసుకొచ్చి అడిగాను. ఆ స్పాట్లో నేను చూడలేదు. సగం లెక్క ఎదురు వచ్చాడు బాబు. అడిగితే నాకు టీచర్ గారు ఫీజుల గురించి గిరాటేశారు. లాగి నేను వెళ్ళి వేరే పిల్లవాడి మీద పడ్డప్పుడు తల పొడుచుకుందా నా కంటికి అన్నాడండి బాబు. ఏంటి నా ఉద్దేశంతో మా అక్క నేను కలిపి మళ్ళీ సాయంత్రం పిల్లలందరినీ దించి వెళ్ళి అడిగాను. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే శేఖర్ సార్, ఆలపాటి శేఖర్, ఆయన ఏమన్నారంటే నాకు సంబంధం లేదు, ఎవరు కొట్టారో ఆ టీచర్ని అడగండి అన్నాడండి. కాదు సార్ మీరే కొట్టారంట, వాండ్రమ్మ గారు మీ ఈవిడే కొట్టారంట మేడం గారు అని నేను అడిగానండి. అడిగితే అసలు ఎవరు నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు ముందు గేట్ బయటకు వెళ్ళి గేట్లు వేసేవే, వెళ్ళి తీసుకెళ్ళి లోపల గేట్లు వేసి బయటకు వచ్చామని నీ పిల్లల్ని స్కూల్కి వెళ్ళి తీసుకురా, మాకు ఈ రోజు నుంచి నీ దిక్కున అక్కడ కలెక్టర్ చెప్పుకుంటావు, మినిస్టర్ చెప్పుకుంటావు, పోరా బయటకు అన్నాడండి. ఇదే జరిగిందండి. ఇక నేను వచ్చాను సాయంత్రం. ఏదో ఫీజులు వాస్తవంగా కట్టినా కూడా కట్టనట్టు చూపిస్తున్నారండి. ఆల్రెడీ కట్టానండి. ఫీజులు ఎంత కట్టారండి? నేను మునుపు 50,000 పైన కట్టానండి. ఏం చదువుతున్నారండి పిల్లలు 2nd క్లాస్ ఇద్దరండి. ఇప్పుడు ఈ సంవత్సరం 2nd క్లాస్ ఇద్దరు, 5th క్లాస్ ఒకళ్ళు, 6వ తరగతి ఒక ఇద్దరు. పిల్లల పేర్లు చెప్పగలరా? త్రినాథ్ అండి, పృథ్వీకృష్ణ, హాసిని, మేఘనాథ్, తేజభారతి. ఏడాదికి ఫీజు ఎంత అని చెప్పారండి? ఏడాదికి పోయిన సంవత్సరం మాకు 48,000 అని చెప్పారండి. అవి కట్టేసాము. మళ్ళీ 57,000 రూపాయలు వేసి ఇచ్చారండి. అవి కట్టాం. ఈ సంవత్సరం ఎంత అనేది ఇంకా వేసి ఇవ్వలేదండి. మీరు కట్టిన రసీదులు ఉన్నాయా? కట్టిన రసీదులు ఉన్నాయండి.